అజ్ విధానము 2. అనువాదము మరియు సమర్పణ ముహమ్మద్ నసీరుద్దీన్ జామియా. పాఠకుడు డాక్టర్ నాగూర్ షేక్. సఫా మర్వాల మధ్య సయి. ఇక మషా. సఫా మర్వాల మధ్య గల సయి చేసే స్థలం వైపుకు వెళ్ళి సఫా దగ్గరికి చేరుకుంటూ ఇన్న సఫా వల్ మర్వత మిన్ షాయిరిల్లాహ్ చదవాలి. కాబా కనబడేటట్లు సఫా కొండ ఎక్కాలి. దానివైపు అభిముఖమై 2 చేతులు ఎత్తాలి. అల్లా స్తోత్రములు పఠించాలి. ఈ దువా 3 సార్లు చదవాలి. లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్. లా ఇలాహా ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్యీ వయుమీతు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. లా ఇలాహా ఇల్లల్లాహు వహదహు అంజజ వఅదహు వనసర అబ్దహు వహజమల్ అహజాబ వహందహు. 3 సార్ల మధ్యలో సుదీర్ఘంగా దువా చేయాలి. ఆ తరువాత సఫా నుండి దిగి మర్వా వైపు నడవాలి. పచ్చరంగు స్తంభం వద్దకు చేరినప్పుడు శక్తి ప్రకారం పరుగు తీయడం ధర్మం. ఇలా 2వ పచ్చరంగు స్తంభం వరకు ఇతరులకు బాధ కలిగించకూడదన్న షరతును మరువవద్దు. ఈ పరుగు పురుషుల వరకే పరిమితం. స్త్రీలకు దీని అర్హత లేదు. మర్వా చేరుకుని దానిపై ఎక్కి కిబ్లా దిశలో నిలబడి చేతులు ఎత్తి సఫాపై చేసినటువంటి దువా చేయాలి. అయితే మన భాషలో మనకిష్టమున్న దువా కూడా చేసుకోవాలి. ఇక్కడికి 7 1 పూర్తయింది. మిగతా 6 ఇలాగే పూర్తి చేయాలి. ప్రతిసారి సఫా మరియు మర్వాల వద్ద దువా చేయాలి. పచ్చ రంగుల స్తంభాల మధ్య పరుగు తీయాలి. సయి మధ్యలో దువా ఎక్కువ చేయాలి. హాజీ తమత్తు చేయువాడైతే సయి తర్వాత తల వెంట్రుకలు తీయించుకొని ఉమ్రా ముగించాలి. ఇహ్రాం నుండి హలాల్ అయి సాధారణ దుస్తులు ధరించాలి. జిల్ హిజ్జా 8వ రోజున జోహర్ నమాజుకు కొంచెం ముందు తనున్న ప్రాంతము నుండే హజ్ కొరకు ఇహ్రాం చేస్తూ ఉమ్రా కొరకు ఇహ్రాం చేయు సందర్భంలో చేసిన పనులు ఇప్పుడు చేసి హజ్ సంకల్పం మనసులో చేసుకుని లబ్బైక హజ్జన్ అనాలి. ఆ తరువాత తల్బియా చదవాలి. లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్నిఅమత లక వల్ ముల్కు లా షరీక లక. హజ్ కిరాన్ హజ్ ఇఫ్రాద్ చేయువారు తల వెంట్రుకలు తీయవద్దు. ఇహ్రాం దుస్తులు తీయవద్దు. ఇహ్రాం నిషేధాలకు చేరువుగా అవ్వకూడదు. జిల్ హిజ్జా 8వ రోజు. ఈరోజు హాజీ మినా వెళ్ళి జోహర్, అసర్, మగ్రిబ్, ఇషా మరియు ఫజర్ నమాజులు చేయాలి. ప్రతి నమాజు దాని సమయంలో మరియు 4 రకాతుల నమాజు కసర చేసి 2 రకాతులు చేయాలి. 9వ రోజు అర్ఫా రోజు. సూర్యోదయం తరువాత హాజీ అర్ఫాత్ వెళ్ళి అచ్చట సూర్యాస్తమయం వరకు ఉండాలి. పొద్దు వాలిన తరువాత జోహర్, అసర్ కలిపి కసర్ చేయాలి. నమాజు తర్వాత అల్లా స్మరణము, దువా మరియు తల్బియాలో నిమగ్నులై వినయ విధేయతతో అల్లాను వేడుకుంటూ తన కొరకు మరియు ముస్లిముల కొరకు అల్లాతో అడుగుతూ తనిష్ట ప్రకారం దువా చేసుకోవాలి. చేతులెత్తి దువా చేయడం చాలా మంచిది. అర్ఫాత్లో నిలవడం హజ్ రుకున్లలో ఒకటి. ఇచ్చట నిలవని వారి హజ్ కానే కాదు. ఇచ్చట నిలుచు సమయం 9వ జిల్ హిజ్జా సూర్యోదయం నుండి 10వ జిల్ హిజ్జా ఉషోదయం వరకు. ఎవరైతే
ఈ పగలు మరియు రాత్రిలో ఏ కొంత సమయం నిలిచిన వారి హజ్ సరియగును. హాజీ అరఫాత్ హద్దు లోపల ఉండుట తప్పనిసరి. ఆ రోజున హద్దు లోపల ఉండకుండా బయట ఉన్న వారి హజ్ నెరవేరదు. అరఫా రోజు ఖచ్చితంగా సూర్యాస్తమయం అయిన తరువాత అర్ఫాత్ నుండి ముజ్దల్ఫా వైపుకు పూర్తి శాంతి మర్యాదతో ఘనమైన శబ్దంతో తల్బియా చదువుతూ వెళ్ళాలి. ముజ్దల్ఫా చేరుకుని ముందు మగ్రిబ్ ఇషా నమాజులు కలిపి కసరత్ చేయాలి. నమాజు తరువాత తన సొంత పనులు చేసుకోవచ్చు. అది భోజనం తయారీ తదితర పనులు. చురుకుదనంతో ఫజర్ నమాజు కొరకు మేల్కొనుటకు తొందరగా పడుకోవడం చాలా మంచిది. 10వ రోజు పండుగ రోజు. 1. ఫజర్ నమాజు సమయమున వెంటనే నమాజు చేసుకుని అక్కడే కూర్చుని ప్రకాశమాన వరకు అధికంగా జిక్ర్ దువాలు చేస్తూ ఉండాలి. 2. 7 చిన్న రాళ్ళు తీసుకుని సూర్యోదయంకు ముందే తల్బియా చదువుతూ మినా వెళ్ళాలి. 3. జమ్ర అఖ్బా జమ్ర హుబ్రా. సామాన్యంగా ప్రజలు దాన్ని పెద్ద సైతాన్ అంటారు. చేరుకునే వరకు తల్బియా చదువుతూ ఉండాలి. 7 రాళ్ళు ప్రతి రాయి అల్లాహు అక్బర్ అంటూ ఒక్కొక్కటేసి జమ్ర అక్బపై విసరాలి. 4 రాళ్ళు విసిరిన తరువాత తమత్తు మరియు ఖిరాన్ చేసేవారు కుర్బానీ చెయ్యాలి. మరియు అందులో నుంచి వారు స్వయంగా తినడము, ఇతరులకు దానం చేయడము, బహుమానంగా పంపడం అభిలషణీయం. 5 కుర్బానీ తరువాత తల గొరిగించాలి లేదా కటింగ్ చేయించుకోవాలి. తల గొరిగించుకోవడం ఎక్కువ పుణ్యం. స్త్రీలు తమ తల వెంట్రుకలను 3 సెంటీమీటర్లు కత్తిరించుకోవాలి. ఈ 5 పనులు చేశాక ఇప్పుడు హాజీ స్నానం చేసి సువాసన పూసుకొనుట, సామాన్య దుస్తులు ధరించుట అభిలషణీయం. ఎందుకనగా హాజీపై ఇహ్రాం వలన నిషిద్ధమున్న పనులు అంటే కుట్టిన బట్టలు ధరించడం, సువాసన పూసుకోవడం, గోళ్ళు వెంట్రుకలు తీయడం లాంటివి యోగ్యమగును. కానీ భార్యాభర్తల సంభోగ నిషిద్ధత కాబా యొక్క తవాఫు ముగిసే వరకు ఉండును. 6 తవాఫే అజ్ తవాఫే ఇఫాజా చేయుటకు కాబా వద్దకు వెళ్ళాలి. కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి. తరువాత ముకామే ఇబ్రాహీం వద్ద 2 రకాతుల నమాజు చెయ్యాలి. తరువాత అజ్జే తమత్తు చేయువారు సఫా మర్వాల మధ్య సయి చెయ్యాలి. కానీ ఖిరాన్ మరియు ఇఫ్రాద్ అజ్జలు చేయువారు తొలిసారి చేసిన తవాఫు తరువాత సయి చేసి ఉంటే వారు ఇప్పుడు సయి చేయనవసరం లేదు. అదే అజ్ యొక్క సయి అగును. అప్పుడు సయి చేయకున్నట్లయితే ఇప్పుడు తప్పక సయి చేయాలి. సయి తరువాత ఇహ్రాం నిషిద్ధతలన్నీ ముగుస్తాయి. చివరికి భార్యాభర్తల సంభోగ నిషిద్ధత కూడా. హాజీ 11వ 12వ రాత్రి మినాలో గడపటం తప్పనిసరి. ఇష్టమున్నవారు 13వ రాత్రి కూడా ఉండవచ్చును. రాత్రి గడపడం అంటే రాత్రి యొక్క అధిక భాగం మినాలో ఉండాలి. పైన పేర్కొన్న పనుల్లో 1 రాళ్ళు విసరడము, 2 కుర్బానీ చేయడము, 3 క్షౌరము, 4 తవాఫ్. ఈ 4 పనులు ఇదే క్రమంగా చేయడం సున్నత్. ఒకవేళ ఇందులో వెనుక ముందు జరిగిన ఏమీ అభ్యంతరం లేదు. 11వ రోజు. ఈ రోజు హాజీ రమే జిమార్ రాళ్ళు విసురుట ఆవశ్యకము. దాని సమయం పొద్దు వాలిన వెంటనే మొదలవుతుంది. అంతకుముందు విసురుట యోగ్యము కాదు. మరుసటి రోజు ఉషోదయం వరకు దీని సమయం ఉంటుంది. ముందు చిన్న జమరాపై, తరువాత మధ్య జమరాపై, ఆ తరువాత పెద్ద జమరాపై విసరాలి. క్రింద తెలపబడే రీతిలో రమే జిమార్ చేయాలి. 1 తన వెంట 21 రాళ్ళు శనగ గింజంత చిన్నవి తీసుకుని ముందు చిన్న జమరాపై ఒక్కొక్కటేసి 7 రాళ్ళు విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ప్రతి రాయి
చిన్న జమరా చుట్టూ హౌజులో పడినట్లు విసిరే ప్రయత్నం చేయాలి. పిదప ఆ జమరకు కొంచెం కుడివైపుకు జరిగి నిలబడి దీర్ఘంగా దుహా చేయుట సున్నత్. 2. మధ్యలోనున్న జమర వద్దకు వెళ్ళి ఒక్కొక్కటేసి 7 రాళ్ళు దానిపై విసరాలి. ప్రతి రాయిపై అల్లాహు అక్బర్ అనాలి. దానికి కొంచెం ఎడమ పక్కకు జరిగి దీర్ఘంగా దువా చేయాలి. 3. తరువాత పెద్ద జమర వద్దకు వెళ్ళి 7 రాళ్ళు ఒక్కొక్కటేసి విసరాలి. ప్రతి రాయితో అల్లాహు అక్బర్ అనాలి. ఇక అక్కడ ఆగకుండా వెళ్ళిపోవాలి. 12వ రోజు. ఈరోజు 11వ రోజు చేసిన తీరు చేయాలి. హాజీ 13వ రోజు ఉండాలనుకుంటే చాలా మంచిది. ఆ రోజు మరియు 12వ రోజు చేసినట్లే చేయాలి. 12వ రోజు మరియు 13వ రోజు ఉన్నవారు ఆ రోజు రాళ్ళు విసిరిన తర్వాత కాబా వద్దకు వెళ్ళి తవాఫే విదా చేయాలి. తరువాత ముఖామే ఇబ్రాహీం వెనుక అక్కడ సాధ్యపడకుంటే ఎక్కడైనా 2 రకాతులు చెయ్యాలి. బహిష్టు మరియు బాలింత స్త్రీలు ఈ తవాఫు చేయకుండా తిరిగి తమ దేశానికి వెళ్ళిన పాపమేమీ లేదు. ఎవరైనా 10వ తారీఖున చేయవలసిన తవాఫే ఇఫాజ్ అప్పుడు చేయకుండా ఇప్పుడు చేసినా పర్వాలేదు, యోగ్యమే. అదే ఈ తవాఫే విదాకు బదులుగా సరిపోతుంది. అంటే తమ దేశానికి తిరిగి వెళ్లే ముందు చేసే తవాఫే విదాకు బదులుగా ఈ తవాఫే ఇఫాజ్ సరిపోతుంది. అయితే ఇలా చేసేవారు తవాఫే విదా సంకల్పంతో కాకుండా తవాఫే ఇఫాజ్ సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత హాజీ ఆలస్యం చేయకుండా తన సమయాన్ని జిక్ర్, దువా మరియు తనకు లాభం చేకూర్చే విషయాల్లో గడుపుతూ మక్కా నుండి వెళ్ళిపోవాలి. అయితే ఎవరైనా ఏదైనా అవసరముగా, ఉదాహరణకు తన మిత్రుని కొరకు వేచిస్తూ లేదా తనకు దారిలో అవసరముండే సామానుల కొనుగోళ్లు వగైరాలకై కొంత సమయం మాత్రమే ఆగితే పాపం లేదు. కానీ దూరదేశాల నుండి వచ్చిన వారు హజ్ తరువాత మక్కాలో కొద్ది రోజుల నివాసం చేస్తే వారు మక్కాను వదిలి వెళ్ళిపోయే రోజున తవాఫే విదా చేయాలి. హజ్ యొక్క రుకున్లు: 1 ఇహ్రామ్, 2 అర్ఫాత్లో నిలవడం, 3 తవాఫే ఇఫాజా లేదా తవాఫే హజ్, 4 సఫా మర్వాల మధ్య సయి. ఈ 4గిట్లో ఏ ఒక్క రుకున్ వదిలినా అతని హజ్ నెరవేరదు. హజ్ యొక్క వాజిబులు: 1 మిఖాతు నుండి ఇహ్రామ్ చేయడం, 2 పగలు వచ్చిన వారు సూర్యాస్తమయం వరకు అరఫాత్లో నిలవడం, 3 ముజ్దల్ఫాలో ఫజర్ తర్వాత ప్రకాశమాన వరకు రాత్రి గడపడం. అయితే వృద్ధులు, స్త్రీలు అర్ధరాత్రి వరకు ఉండి తరలిపోతే పాపం లేదు. 4 11, 12, 13 రాత్రులు మినాలో గడపడం. 5 పై 3 రోజుల్లో రాళ్ళు విసరడం. 6 క్షౌరం చేయించుకోవడం. 7 తవాఫే విదా. పై 7 ఏ ఒక్క వాజిబ్ వదిలినా అతనిపై దమ్ విధిగా అవుతుంది. అది ఒక మేక లేదా ఆవు మరియు ఒంటెలో 7వ వంతు హరంలో ఉండే బీదవారికి దానం చేయాలి. మజిదే నబవీ దర్శనం: నమాజు చేసే ఉద్దేశముతో మజీదే నబవీ దర్శనం పుణ్యకార్యం. సహీ హదీస్ ప్రకారం అందులో చేసే ఒక నమాజు పుణ్యం ఇతర నమాజులు చేసే 1000 నమాజుల కన్నా అతి ఉత్తమం. మజీదే హరాం మక్కా తప్ప అందులో ఒక నమాజు పుణ్యం మజీదే నబవీలో 100 నమాజులకు సమానం. మజీదే నబవీ దర్శనం సంవత్సరమెల్లా ఎప్పుడు చేసినా పుణ్యమే. దానికి ఒక ప్రత్యేక సమయమేమీ లేదు. అది హజ్లో ఒక భాగం కూడా ఎంత మాత్రమూ కాదు. అచ్చట ఉన్నంత సేపట్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు వారి ఉత్తమ సహచరులైన అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తఆలా అన్హు, ఉమర్ ఫారూక్ రజియల్లాహు తఆలా అన్హుల సమాధుల దర్శనం చేయడం పుణ్యకార్యం. సమాధుల దర్శనం ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే ఉంది, స్త్రీలకు లేదు. మజీదే నబవీ యొక్క ఏ వస్తువును కూడా ముట్టుకొని శరీరానికి తుడుచుకోవడం, సమాధి యొక్క తవాఫ్ చేయడం, దుఆ సమయాన దాని వైపు ముఖం చేయుట
లాంటి పనులు ధర్మానికి విరుద్ధమైనవి గనుక యోగ్యము లేవు.